బారిస్టర్ పార్వతీశం భాగం 4 సుమారు 20 నిమిషాల చదవదగిన భాగం సరళమైన తెలుగు భాగం 4 మద్రాసు ప్రయాణం మద్రాసు ప్రస్తుతం చెన్నై వెళ్లాలని ఉత్సాహం పార్వతీశం గారిలో తారాస్థాయికి చేరింది. అప్పటివరకు ఊర్లో ఊహించని ఊహలే ఊరట. తన తల్లిదండ్రులు మాత్రం భయాందోళనలతో ఉన్నారు. ఏమంటావ్ బాబూ, నువ్వు ఒంటరిగా మద్రాసు వెళ్లడం, అక్కడ ఎవరూ తెలియరు, భోజనం ఎలా, ఉండడం ఎలా అని తల్లి అడిగింది. పార్వతీశం ఆత్మవిశ్వాసంతో చెప్పాడు, నాన్నగారు, అమ్మగారు, చదువుకోడానికి ఏదైనా త్యాగం అవసరమే, తెలివిగా ఉండాలి. అక్కడకు వెళ్లగానే బోర్డింగ్ హౌస్ చూస్తాను, చదువు మొదలెడతాను, ఏదైనా అవసరం అయితే మీకు లేఖ రాస్తాను. అవును, అప్పట్లో మొబైల్స్ ఏముంటాయి, ప్రతి విషయానికి లేఖలే. మద్రాసు ప్రయాణం. ఊరిలోని రైల్వే స్టేషనుకు కుటుంబ సభ్యులంతా వచ్చారు. అతని నాన్న చొక్కా తడిసిపోయేలా కన్నీరు పెట్టుకున్నారు. అమ్మ శిరసుపై చేతి పెట్టుకుని అయ్యో రామా అని మూలుగుతోంది. వెళ్ళి మంచి పాఠాలు చదువుకో, మంచిగా వ్యవహరించు, ఆంగ్లంలో హుందాగా మాట్లాడవద్దు, తెలుగుతనం మరిచిపోకూడదు అని మామగారు సలహాలు ఇచ్చారు. రైలు వచ్చేసింది. అది మొదటిసారి పార్వతీశం రైలు ఎక్కడం. రైలు లోపలికి ఎక్కిన వెంటనే ఈ తలుపులు ఎలా వేసుకోవాలి అనేది మొదటి సందేహం. పక్కనే ఉన్న ప్రయాణికుడిని అడిగాడు. అతను చిరునవ్వుతో సహాయం చేశాడు. మద్రాసుకా పోతావ్ బాబూ అని అడిగాడు ప్రయాణికుడు. అవును సార్, లాయర్ కావాలనుకుంటున్నాను అన్నాడు పార్వతీశం ఆశగా. మద్రాసులో అడుగుపెట్టిన రోజే మద్రాసు స్టేషనులో దిగగానే జనసంచారము, భాషా భిన్నతలు అతన్ని ఆశ్చర్యానికి గురిచేశాయి. నాన్న చెప్పినట్టు ఆంగ్లం మాట్లాడినా హుందాగా మాట్లాడాలి అన్న మాట మద్రాసులో మరీ అక్కర్లేదు అనిపించింది. ఎందుకంటే ఎవ్వరూ తనకు అర్థం కాలేని తమిళం మాట్లాడుతున్నారు. బోర్డింగ్ హౌస్ వెతికే ప్రయత్నంలో ఒక తెలుగువారు కనిపించారు. చిత్తూరు వాళ్లయా అని అడిగి అద్దెకు ఒక గది చూపించారు. పార్వతీశం ఆనందంతో చేతులు మడిచాడు. ఇంకాస్త పరువు పోయిన ఘటన. ఒకరోజు పార్వతీశం ఒక హోటల్కి వెళ్లి 2 మిషన్ డోసా అడిగాడు. వెంటనే ఆ హోటల్ వాడు, ఇక్కడ మిషన్ లేదు, మసాలా ఉంది అన్నాడు. అదే మిషన్ కదా అన్నాడు పార్వతీశం. అతన్ని చూస్తూ ఎక్కడి నుంచి వచ్చావ్ బాబూ అనిపించుకుంది వారికి. పాఠశాలలో మొదటి క్లాస్, ఆంగ్ల మాధ్యమంలో తొలి క్లాస్. ఆంగ్ల ఉపాధ్యాయుడు వచ్చి మొదటి మాటే ఇలా, గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్, టుడే వి బిగిన్ ద స్టడీ ఆఫ్ లాజిక్. పార్వతీశం నోట కట్టు పట్టింది. లాజిక్ అంటే ఏమిటో ముందు తెలిస్తే గాని బుక్ ఎలా చదువుతాను అని భయపడ్డాడు. కానీ వారం రోజుల్లోనే అతను తన శైలిలో నోట్లు రాసుకోవడం మొదలెట్టాడు. లాస్ట్ సన్నివేశం, మగాడు మనిషి. ఒకసారి క్లాస్లో సిలిజిజం మీద ఉపాధ్యాయుడు ప్రశ్న వేయగా పార్వతీశం ఓ తప్పు సమాధానం ఇచ్చాడు. అందరూ నవ్వారు. కాని మన పార్థివుడు సిగ్గుపడకుండా ఇలా అన్నాడు, ఎస్ సర్, ఐ మే బీ రాంగ్, బట్ ఐ విల్ ఫైండ్ ద ట్రూత్ అండ్ కమ్ బ్యాక్ టుమారో. అది విన్న ఉపాధ్యాయుడు అబ్బురపడ్డాడు. మగాడు మనిషి కొనసాగుతుంది. భాగం 5లో మద్రాసు జీవితం, న్యాయ చదువు ప్రారంభం. ఇంకా చదవాలంటే చెప్పండి, తదుపరి భాగం సిద్ధం చేస్తాను.